ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఈ విషయంపై బన్నీ వాసు స్పందిస్తూ కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న భేదాలు రావడం సహజమేనని, అయితే ఈ 2 ఫ్యామిలీస్ల గొడవలని పెద్దదిగా చేసి చూపించడం మాత్రం సరైన పద్ధతి కాదని చెప్పగా, చిన్నవైనా పెద్దవైనా గొడవలు మాత్రం ఉన్నాయనే విషయాన్ని బన్నీ వాసు మాటల్లో స్పష్టమైంది. అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఇతను 1982 ఏప్రిల్ 8న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి అల్లు అరవింద్, తల్లి నిర్మల. ఇతనికి వెంకటేష్, రాజేష్ అనే 2 అన్నయ్యలు, శిరీష్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి అందులో 38కి పైగా సినిమాల్లో చిరంజీవి గారిని హీరోగా పెట్టి చేయడంతో కొద్ది రోజుల్లోనే అల్లు అరవింద్ గారు స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగారు. ఇక అల్లు అరవింద్ గారు 1972లో నిర్మల అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరికి వెంకటేష్ అలియాస్ బాబీ, రాజేష్, అర్జున్ అనే అబ్బాయిలు పుట్టారు. కానీ ఒక రోడ్డు ప్రమాదంలో రెండో అబ్బాయి రాజేష్ ఆకస్మికంగా మరణించడంతో అల్లు అరవింద్ గారు, నిర్మల గారు మానసికంగా చాలా కృంగిపోయారు. ఇక అప్పటికే 3 పిల్లలు అవ్వడంతో ఆపరేషన్ చేయించుకున్న నిర్మల గారు ఎలాగైనా తన కొడుకుని తిరిగి పొందాలనే ఉద్దేశంతో రివర్స్ ఆపరేషన్ని చేయించుకొని 2 సంవత్సరాలు ట్రై చేయగా 1987లో వీరికి అల్లు శిరీష్ జన్మించాడు. ఇక అప్పటి నుండి తమ రెండో కొడుకుని శిరీష్లో చూసుకుంటూ గారాబంగా పెంచుతున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుట్టినప్పటి నుండి సినిమా వాతావరణం చూసి పెరగడంతో తనకి కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అల్లు అరవింద్ గారి మొదటి అబ్బాయి వెంకటేష్కి తన తండ్రిలాగే ప్రొడక్షన్, బిజినెస్ని చూసుకోవాలనే ఆశ ఉండేది. దీంతో అల్లు అరవింద్ గారు అర్జున్ని చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి తీసుకొస్తే తనకి పెద్దయ్యాక కెమెరా ఫియర్ ఉండదని చిరంజీవి గారు నటించిన విజేత మూవీలో అల్లు అర్జున్ ఒక చిన్న పాత్రని చేయడంతో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక విజేత మూవీ 1985లో రిలీజ్ అవ్వడంతో కె విశ్వనాథ్ గారు కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం మూవీలో కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్కి చేసే ఛాన్స్ రావడం జరిగింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో అల్లు అర్జున్కి చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చినా చదువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని అల్లు అరవింద్ గారు భావించి అల్లు అర్జున్తో యాక్టింగ్ చేపించడం ఆపేశాడు. ఇక అల్లు అర్జున్ తన స్కూలింగ్ని చెన్నైలోని పద్మశేషాద్రి పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అల్లు అర్జున్ హీరో అవ్వాలని చిన్నప్పటి నుండి జిమ్నాస్టిక్, కరాటే నేర్చుకుంటూ డాన్స్లో కూడా కోచింగ్ తీసుకునేవాడు. ఇక అలా తను నేర్చుకున్న కొత్త స్టెప్స్లని చిరంజీవి గారి ముందు చేస్తూ చిరంజీవి గారిని ఇంప్రెస్ చేసేవాడు. అలా అల్లు అర్జున్కి యాక్టింగ్, డాన్స్ మీద ఉన్న ఫ్యాషన్ని గమనించిన చిరంజీవి గారు తను నటించిన డాడీ మూవీలో ఒక డాన్సర్ పాత్రని ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకోవడంతో అప్పటి నుండి అల్లు అర్జున్కి సినిమాల్లో హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. కానీ డాడీ మూవీలో అల్లు అర్జున్ లుక్స్ అంతంత మాత్రమే ఉండడంతో తన తల్లిదండ్రులు అల్లు అర్జున్ని బాగా చదివి ప్రొడక్షన్ పనులు చూసుకోగాని హీరోగా చేయడం వద్దని చెప్పినా అల్లు అర్జున్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేయడం చూసిన చిరంజీవి గారు అరవింద్ గారితో మాట్లాడుతూ ఒక మూవీలో హీరోగా చేపించి అందులో తన లక్ని చూసి ఆ తర్వాత డిసైడ్ చేద్దామని నచ్చజెప్పడంతో అరవింద్ గారు అందుకు ఒప్పుకున్నారు. ఇక హీరోగా యాక్ట్ చేసే ముందు యాక్టింగ్లో ట్రైనింగ్ అవసరమని ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించడం జరిగింది. ఇక అలా అల్లు అర్జున్ని సినిమాల్లో లాంచ్ చేసేందుకు కె రాఘవేంద్రరావు గారిని అల్లు అరవింద్ గారు సంప్రదించగా తన 100వ మూవీ అల్లు అర్జున్తో చేయడానికి రాఘవేంద్రరావు గారు ఒప్పుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ని కూడా స్టార్ట్ చేశారు. ఇక అలా హీరోయిన్గా అప్పట్లో టాప్ యాక్ట్రెస్గా ఉన్న ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ని హీరోయిన్గా ఫిక్స్ చేసి వీరిద్దరికి ఫోటోషూట్ చేయగా వీరి జంట బాగున్నప్పటికీ వీరిద్దరూ కొత్త వాళ్ళు అవ్వడంతో కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో రాఘవేంద్రరావు గారు అల్లు అర్జున్ని, అదితిని ఒక ఇంట్లో 1 వీక్ ఒంటరిగా వదిలేయడం జరిగింది. అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి క్లోజ్గా ఉంటూ వచ్చారు. అలా వీరిద్దరికి పెరిగిన మంచి క్లోజ్నెస్తోనే షూటింగ్లో డే 1 నుండే వీరి కెమిస్ట్రీ హైలైట్గా నిలిచింది. ఇక గంగోత్రి మూవీ 2003లో రిలీజ్ అయ్యి హిట్ అయింది కానీ అల్లు అర్జున్ మాత్రం లుక్స్ పరంగా చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా ఇతను హీరోగా పనికిరాడని, డబ్బుంటే ఎలాంటి వారైనా హీరో అయిపోతారని అందరూ ఇతన్ని విమర్శించడంతో అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీతో తన లుక్స్ని పర్ఫెక్ట్ చేసుకోవాలనుకున్నాడు. దీంతో యుఎస్ఏకి వెళ్ళి నోస్ సర్జరీ, జా సర్జరీ, ఫేస్ లిఫ్ట్, కలర్ ఇంప్రూవ్మెంట్లతో తన లుక్స్ని కొంతవరకు మార్చుకొని సుకుమార్ డైరెక్షన్లో ఆర్యా మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ లుక్స్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అయినా కొంతమంది ప్లాస్టిక్ సర్జరీ హీరో అని ఎగతాళి చేసినా అదంతా పట్టించుకోకుండా అల్లు అర్జున్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టాడు.
ఇక అలా ఆర్య తర్వాత బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు అనే మూవీస్ని చేస్తూ ఆర్య 2 మూవీ చేసేటప్పుడు ఇతని పేరు కాజల్ అగర్వాల్తో కూడా గట్టిగా వినిపించింది. ఇక ఆ మధ్యలో అల్లు అర్జున్, కాజల్, రామ్ చరణ్ ముగ్గురు కలిసి ఆస్ట్రేలియాకి వెకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. అలా ఆ తర్వాత వీరు ముగ్గురు కలిసి ఎవడు మూవీ చేయడంతో అందరూ ఇది నిజమే అని నమ్మసాగారు. ఇక ఇదిలా ఉంటే వరుడు మూవీ సమయంలో హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఎన్నో ఆశలతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా అల్లు అర్జున్తో కొన్ని సమస్యల్ని ఎదుర్కోవడంతో ఈ విషయాన్ని ప్రొడ్యూసర్, డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. దీంతో అల్లు అర్జున్కి కోపం వచ్చి భానుశ్రీ మెహ్రాకి పెద్ద ప్రొడక్షన్స్ నుండి మూవీస్ రాకుండా ఆపాడని, అలా ఆమె హీరోయిన్గా కాకుండా సపోర్టింగ్ రోల్స్కే పరిమితమైందనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అలా ఎప్పుడైతే ఇద్దరు అమ్మాయిలతో మూవీలో అల్లు అర్జున్ క్యాథరిన్తో కలిసి నటించాడో అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి క్లోజ్గా ఉంటూ వచ్చారు. ఇక ఈ క్లోజ్నెస్ కారణంగానే ఈమెను రుద్రమాదేవి, సరైనోడు మూవీస్కి అల్లు అర్జున్ రికమెండ్ చేయడం విశేషం. అంతేకాకుండా అల్లు అర్జున్ పేరు రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, అను ఇమ్మాన్యుయల్తో కూడా వినిపించిన ఒక స్టార్ హీరో సరసన నటించాలంటే ఇలాంటివి కామన్ అనే చెప్పొచ్చు. ఇక ఇదే కోవలో నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న రష్మిక పుష్ప మూవీలో చేసేటప్పుడు షెడ్యూల్ బ్రేక్లో ఫారెన్ వెకేషన్కి వెళ్ళి అల్లు అర్జున్తో కొన్ని రోజులు స్పెండ్ చేసిన విషయం అప్పట్లో మీడియాలో హల్చలైంది. అందుకు తోడు ఉమర్ సందు వీరిపై ట్వీట్ చేస్తూ అల్లు అర్జున్, రష్మిక వీరిద్దరూ కలిసి ప్రైవేట్ జెట్లో వెళ్తున్న పిక్ని షేర్ చేసి ఛాన్సులు కావాలంటే సినిమా ఇండస్ట్రీలో కాంప్రమైజ్ అవ్వాలని అల్లు అర్జున్ రష్మికతో వెకేషన్కి వెళ్ళడం అల్లు అర్జున్ భార్య స్నేహకి తెలిసినా తను ఏమీ మాట్లాడదని చెప్పడంతో ఈ ట్వీట్ వైరల్గా మారింది. ఇక ఇదిలా ఉంటే ఒకసారి అల్లు అర్జున్ తన ఫ్రెండ్ ఆర్గనైజ్ చేసిన పార్టీకి వెళ్ళగా అక్కడికి స్నేహారెడ్డి రావడం జరిగింది. అలా ఆ పార్టీలో మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ స్నేహారెడ్డిని కలవడం, కలిసిన కొద్దిసేపటికే అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఫోన్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని వీరిద్దరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ బాగుండడంతో అప్పటి నుండి తరచూ కాల్స్, మెసేజెస్ చేస్తూ కలుస్తుండేవారు. ఇక స్నేహారెడ్డిని కలిసిన కొన్ని నెలలకే అల్లు అర్జున్ తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇదే విషయం అతని తల్లిదండ్రులకి చెప్పగా వీరిద్దరిది వేరు కులాలవ్వడం, అయినా అల్లు అరవింద్ గారు ఒప్పుకున్నా స్నేహారెడ్డి ఫ్యామిలీ మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ స్నేహారెడ్డి పట్టువదలని విక్రమార్కుల్లా అల్లు అర్జున్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వేరే దారి లేక ఈమె కుటుంబం పెళ్లికి ఒప్పుకొని వీరిద్దరికి 2011లో ఘనంగా పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అయాన్ అనే కొడుకు, అర్హ అనే కూతురు జన్మించింది. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ పవన్ కళ్యాణ్ పేరుతో పిలవగా అల్లు అర్జున్ మాత్రం ఆ పేరు తను చెప్పను బ్రదర్ అని చెప్పడంతో అప్పటి నుండి అల్లు అర్జున్ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు హల్చలయ్యాయి. ఇక అప్పటి వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని హైప్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఒక్కసారిగా ఇలా చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయి నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ టీజర్కి డిస్లైక్లు కొట్టడం, అంతేకాకుండా ఆ మూవీ గురించి నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేశారు. ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి మనస్పర్ధలు రావడానికి మరో కారణం చిరంజీవి గారితో అల్లు ఫ్యామిలీ క్లోజ్గా ఉంటూ అన్ని విషయాల్లో వారే డెసిషన్స్ తీసుకోవడం పవన్ కళ్యాణ్కి నచ్చేది కాదు. ఇక చిరంజీవి గారి రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల వల్లే స్పాయిల్ అయిందనే మాటలు అరవింద్ గారి నోటి నుండి వచ్చాయని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కూటమిగా వెళ్లడం అరవింద్ గారికి నచ్చక ఇదే విషయంపై గొడవలు జరిగాయని, అందుకే 2014 నుండి అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై రామ్ చరణ్ కూడా స్పందిస్తూ తన బాబాయ్కే సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ పై ఫైర్ అవ్వడంతో అప్పటి నుండి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని మనసులో పెట్టుకున్న అల్లు అర్జున్ అల్లు రామలింగయ్య గారి బుక్ లాంచ్ ఈవెంట్లో చిరంజీవి గారిని, రామ్ చరణ్ని ఇగ్నోర్ చేస్తూ అవమానించడంతో వీరి మధ్య గొడవలు ఇంకా ముదిరాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే జనసేన టీడీపీతో కూటమిగా చేరి 2024 ఎలక్షన్స్లో పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయగా ఇతనికి మద్దతుగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్తో పాటు జబర్దస్త్ మరియు సీరియల్ ఆర్టిస్టులందరూ ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తూ ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని శ్రమించారు. ఇక ఇదే సమయంలో ఎలక్షన్స్కి 3 రోజులు ఉన్నాయనగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. కానీ ఉన్నట్టుండి అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఒక రోడ్ షోని నడుపుతూ ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న రవిచంద్రకి అండగా నిలబడడానికే తాను ఇక్కడికి వచ్చినట్లు చెబుతూ మీ ఓటు రవిచంద్రకే వేయాలని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. దీంతో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి మనస్పర్ధాలు ఉన్నట్లు అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత చాలామంది నేరుగా లేక సోషల్ మీడియాలో విషెస్ని తెలియజేస్తే అల్లు అర్జున్ మాత్రం తెలిసి తెలియనట్లు ట్వీట్ చేయడంతో మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్కి గురవ్వాల్సి వచ్చింది. ఇక ఇది మాత్రమే కాకుండా అల్లు అర్జున్ చేసిన పుష్ప 2 మూవీ ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సి ఉండేది.
కానీ పవన్ కళ్యాణ్తో ఉన్న గొడవల కారణంగా ఆ మూవీ మేకర్స్ డేట్ని పోస్ట్పోన్ చేయాలని డిస్కషన్ పెట్టుకోగా అల్లు అర్జున్ మాత్రం మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆగస్టులోనే రిలీజ్ అవ్వాలని పట్టుబట్టడంతో ఇదే విషయంపై డైరెక్టర్ సుకుమార్కి అల్లు అర్జున్కి గొడవలు వచ్చి సుకుమార్ ఫారెన్ వెకేషన్కి వెళ్లే ముందు పుష్ప 2 మూవీని డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ పెద్ద పెద్ద ప్రొడక్షన్స్తో టెక్నీషియన్స్తో హెల్దీ రిలేషన్ని మెయింటైన్ చేయకుండా అందరితోనూ గొడవలు పడుతూ తన స్థాయిని తగ్గించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి ఉన్న కొన్ని గొడవలకున్న కారణాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.